నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ఈరోజు మరణించినటువంటి వ్యక్తి శాంతి స్వరూప్ గారి గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఎంతోమంది అటు గూగుల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు అనేక విధాలుగా సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరి శాంతి స్వరూప్ అని చెప్పేసి చాలామందికి ప్రశ్న ఒక మెదడులో మెదులుతుంది. ఆయన గురించి ఈరోజు మీడియాలో ఒక చర్చ ఎందుకు మొదలైందని చెప్పేసి అనేక మంది మీడియాలలో కావచ్చు, గూగుల్లో కావచ్చు ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శాంతి స్వరూప్ గారు 1978లో దూరదర్శన్లో జాయిన్ అయ్యి 1983 నుండి ఒక యాంకర్గా ఆయన జీవితాన్ని మొదలుపెట్టి 2011లో ఆయన ఆ జాబ్కి విరామం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఎవరు వార్తలు చదవాలన్నా ఏం చేయాలన్నా ఖచ్చితంగా ప్రాంప్టర్ ఉపయోగిస్తున్నారు. అట్లాంటిది ఎలాంటి ప్రాంప్టర్ సహాయం లేకుండా ఒక వార్తను క్షుణ్ణంగా పరిశీలించి చదివి దానిపైన అన్ని విషయాలు తెలుసుకొని డైరెక్ట్ వార్తలు ఎలాంటి సహాయం లేకుండా ఒక్క పొల్లు కూడా తప్పు పోకుండా ఆయన వార్తలు చదివిన సందర్భాలు మనం ఒకసారి గమనించాలి. అలాగే గతంలో అంటే ఆయన శాంతి స్వరూప్ గారు ఆయన వ్యక్తి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆయన గొంతు మాత్రం ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క మనిషికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు అటు రేడియోలో చూసుకున్న సప్తగిరి వార్తలు కావచ్చు, దూరదర్శన్ కావచ్చు, ఏ వార్తలో చూసుకున్నా ప్రధానంగా వినిపించిన గొంతు అప్పటి రోజుల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న గొంతు అది శాంతి స్వరూప్ గారిదే. ఆయన చివరిలో చెప్పే మాట ప్రతి ఒక్కరి నోట్లో మెదులుతూనే ఉంటుంది. అదే ఆ మాటనే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, తిరిగి మళ్ళీ రేపటి వార్తలో కలుసుకుందామనే ఆ మాటతో ఎంతోమందికి దగ్గరైన వ్యక్తి. ఆయన వార్తలను అంటే మారుమూల ప్రాంతాలకు కూడా జనాలకు అర్థమయ్యే విధంగా, అర్థవంతంగా అందరూ అర్థం చేసుకునే విధంగా ఆ వార్తను అందరికీ చేరవేసే క్రమంలో తెలుగులో మొదటి యాంకర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఒక మంచి తెలుగు వార్తకు కావచ్చు, ఒక తెలుగు తేజాన్గా నిలిచిన వ్యక్తి ఈయన అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మీడియా సంస్థకు ఒక మంచి పేరు రావడంలో ముఖ్య పాత్ర కూడా పోషించారని చెప్పేసి అనుకోవచ్చు మనం ఈయనను. అలాగే ఈరోజు ఆయన గత కొన్ని రోజులుగా గుండెపోటుతో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో వైద్యం పొందుతూ మరణించినట్లు ఆ వార్త రావడం చాలామందికి ఇది అంటే ఒక లోటుగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా బ్రతకాల్సిన ఏజ్ కూడా ఇంకా ఉంది ఆయనకు. ఈ క్రమంలో ఆయన చనిపోవడం చాలా మీడియా వ్యవస్థకు చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యక్తులను కోల్పోవడం కూడా మీడియా వ్యవస్థకి చాలా బాధాకరం. అలాగే ఇలాంటి వ్యక్తులను కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతోమంది ఇప్పుడు మీడియా వ్యవస్థలోనే ఎంతోమంది రాణిస్తున్నారంటే ఈయన శిష్యులు ఇప్పటికీ అనేక మంది ఉన్నారు. ఎవరు ఇక్కడ అనేక ఛానల్లో ఇప్పుడు ప్రముఖంగా చూసుకున్నట్లయితే ఎంత పెద్ద శాటిలైట్ ఛానల్లో అయినా ఏ ఛానల్లో అయినా ఈయన ద్వారా వెళ్ళిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే ఈయన దగ్గర విద్య నేర్చుకొని ఎంతోమందికి ఈయనకు తెలిసిన విద్యను ఎంతోమందికి చేరవేసి ఎంతోమందితో అనిపించుకున్న వ్యక్తి శాంతి స్వరూప్ గారు. ఇట్లాంటి వ్యక్తి మరణించడం బాధాకరం. ఈయనకు కాలేజీ టీవీ తరపున ఘన నివాళులు అర్పిస్తూ ఈయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మా మీడియా ద్వారా మా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.